పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి తన సోదరుడు మాజీ సీఎం జగన్ రెడ్డి లక్ష్యంగా ఘాటు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా షర్మిల తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీతో జగన్ కొనసాగిస్తోన్న రాజకీయ బంధాన్ని ఎత్తిచూపుతూ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడు అంటూ విమర్శించిన షర్మిల తాజాగా అంతకు మించి అన్నట్లు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గత కొంతకాలంగా వైసీపీ విమర్శల దాడిని తగ్గించిన షర్మిల ఆ గ్యాప్ మొత్తానికి సరిపడేలా ఒకేసారి విరుచుకుపడ్డారంటున్నారు. ప్రధానంగా ఏపీ ఎదుర్కొంటోన్న ఆర్థిక సమస్యలు ప్రస్తావిస్తూ మాజీ సీఎం జగన్ లక్ష్యంగా షర్మిల విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎదుర్కొంటోన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ వారి సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అడగడం లేదని షర్మిల ఆరోపించారు. చంద్రబాబు, పవన్ అనుసరిస్తోన్న రాజకీయ విధానాల వల్ల అడగలేకపోతున్నారని భావించిన జగన్ ప్రశ్నించకపోవడం ఏమిటని షర్మిల నిలదీశారు. జగన్ బీజేపీకి బినామీగా ఉండడం వల్లే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారన్నారు. జగన్ బీజేపీకి బినామీ అంటూ షర్మిల చేసిన కామెంట్లు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. గతంలో జగన్ను ప్రధాని మోదీకి దత్తపుత్రుడని షర్మిల ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా బీజేపీకి బినామీ అంటూ చేసిన కామెంట్లు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయంటున్నారు. రాష్ట్రం ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిపై మాజీ సీఎం జగన్ మాట్లాడకపోవడం, కేంద్రాన్ని నిలదీయకపోవడాన్ని షర్మిల తప్పుబడుతున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర పేరిట షర్మిల ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లాల పర్యటన చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ప్రారంభించిన యాత్ర మార్కాపురం జిల్లాకు చేరుకుంది. రైతు కూలీలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం రద్దు చేయడంపై కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది.